హైదరాబాద్ బేగం బజార్ పరశురాం టెంపుల్ దగ్గర అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు ఎండోమెంట్ అధికారులు. టెంపుల్కు సంబంధించిన 1300 గజాల భూమిని మురారీదాసు మొదిండా అనే వ్యక్తి కబ్జా చేశాడు. దీంతో 1997లో కబ్జాపై హైకోర్టులో కేసు వేసింది ఎండోమెంట్ శాఖ. 2022వ సంవత్సరంలో ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు తీర్పుతో ఇవాళ ఆక్రమణలు తొలగిస్తుండగా ఎండోమెంట్ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు కబ్జాదారులు. కూల్చివేతలు ఆపాలని, స్థలం ఖాళీ చేసేందుకు సమయం కావాలంటూ కబ్జాదారులు గొడవకు దిగారు. అయితే పోలీసుల సమక్షంలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు సిబ్బంది. మీరు చేయాలి కదా, మళ్ళా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిరా ఇయ్యాలి కదా. 400 సంవత్సరాల పై నుంచి యొక్క పరశురామ్ మందిర్, ఇది శ్రీ గురుద్వారా పరశురామ్ మందిర్ బేగం బజార్ చక్రిలో ఇక్కడ స్వామి వైభవంగా కొలువైన స్వామిని ఈ రోజు ఈ దుస్థితి మనం చూస్తాము. ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1997 సంవత్సరం నుంచి ఈ యొక్క ఆలయం మీద ఇక్కడ కేసులు, ఈ యొక్క దీని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏంటి అక్రమంగా ఈ అక్రమార్కులు ఆక్రమించిన 1300 గజాలు ఏవైతే ఉందో ఇది పూర్తిగా ఆక్రమించి 142 గజాలకి మిగిల్చారు. మీరు మొత్తం గోడలు కట్టేశారు. ఎవరికి వారికి యథేచ్ఛగా ఇష్టంగా ఏదైతే ఒక హైడ్రా తీసుకొచ్చి మీరు ఏదైతే చెరువులు ఫుల్ FTA బఫర్ జోన్ ల్యాండ్స్ మీరు కూల్ చేస్తున్నారో ఈ ఆలయ భూములు కోట్ల రూపాయల వర్త్ ఈ రోజు ఫైట్ చేస్తున్నారు. అంటే ఒక ఆలయానికి సంబంధించి, ఒక భూమికి సంబంధించి ఫైట్ చేస్తే 27 సంవత్సరాలు పాపం ఆ కేసు వేసిన వ్యక్తి కూడా కాలం చేశారు. మరి ఇలాంటి దుస్థితి ఈ రోజు ఎక్కడో చేసి ఖాళీ చేయమంటే వాళ్ళు చేస్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇది ఒక్కటి కాదు, ఓల్డ్ సిటీలో కొన్ని వేల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పరిసరాల్లో అన్ని ఆలయ భూములే. మరి ఇవన్నీ వెలికి తీస్తున్నాం, ఒకటి మేము వెలికి తీస్తున్నాము, తీసుకొచ్చి ఇచ్చేసి హైడ్రా లాంటిది ఒక టాస్క్ ఫోర్స్ ఈ రోజు ఆలయ భూమి